మనిషి ఎలా ఉండకూడదో చెప్పేది మహాభారతం, ఎలా ఉండాలో ఎలా జీవించాలో ఒక మనిషి అని చెప్పేది రామాయణం. అయితే మన జీవితంలో ప్రతి చిన్న చిన్న కష్టానికి మనం భయపడిపోతుంటాం కదా. సో ప్రపంచంలో జరిగే ప్రతి ఒక్క కష్టానికి దీనిలో సొల్యూషన్ ఉంటుందంట. సో చూద్దాం ఎలాంటి సొల్యూషన్స్ వస్తాయి మనకి అనేది. ఆ ఒకే భగవద్గీత. కృష్ణ గోవింద హరే మురారి, నా చిన్ని కృష్ణుడివి నీవేలే కృష్ణ. Oh, you got one beautiful pic from ISKCON. హరయే పరమాత్మని ప్రణతః క్లేశనాశాయ గోవింద నమో నమః. ఈ భగవద్గీత ఎవరికి అర్థమవుతుందో తెలుసా? అర్జునుడి లాంటి వారికి మాత్రమే అర్థమవుతుందంట. ఎందుకు అర్జునుడే అంటే, అప్పుడు శ్రీకృష్ణుడు ఎందుకు అర్జునుడికి భగవద్గీత చెప్పాడు? అతనిలో ఒక 5 క్యారెక్టర్స్ గురించి చెప్పాడు. ఆ 5 క్యారెక్టర్స్ ఉన్నట్లయితే వాళ్ళకు మాత్రమే ఈ భగవద్గీత అర్థమవుతుంది అంటున్నారు. సో చూడండి, మీరు ఈ 5 క్యారెక్టర్స్లో దేనికి మ్యాచ్ అవుతారు? లెట్స్ సీ. ఆ క్యారెక్టర్స్ ఏంటంటే, నంబర్ 1 శాంత స్థితిలో ఉన్న భక్తుడు, నంబర్ 2 సేవా స్థితిలో ఉన్న భక్తుడు, నంబర్ 3 మిత్రుడిగా ఉన్న భక్తుడు, నంబర్ 4 తండ్రిగా లేదా తల్లిగా ఉన్న భక్తుడు, నంబర్ 5 ప్రియురాలిగా ఉన్న భక్తుడు. అంటే ఒక నంబర్ 1 స్టేజ్లో మనం కనీసం ఒక కామ్ సెన్స్లో తీసుకొని, భగవంతుడు అంతా నువ్వే, సర్వంతర్యామి నువ్వే, నేను చేసుకుంటూ పోతా, నువ్వు నాతో ఉండు అని చెప్పి కామ్గా ఆయన్ని పూజ చేసుకుంటూ పోయేవాడు. అలా ఆయన నమ్ముతాడు. సెకండ్ 1 సేవ, నువ్వేమిస్తావు అది తండ్రి, నా సేవ నేను చేసుకుంటాను నీకు అని సేవ చేస్తూ పోతాడు. అదన్నా ఉండాలి. లేదా థర్డ్ 1 మిత్రుడు, ఫ్రెండ్లీ నేచర్తో. మనకు సంతోషం అయితే మనం ఏం చేస్తాం? మిత్రుడితో చెప్తాం కదా. అలా మనం కూడా కృష్ణుడితో కానీ మనకి ఇష్టమైన దైవంతో వెళ్ళి, శివ నేను ఇది చేశాను, నేను చాలా హ్యాపీగా ఉంది, నీ వల్ల ఇదంతా జరిగిందని మనం ఫ్రెండ్లీ నేచర్తో ఉంటామే. ఆ నేచర్ అయినా ఉండాలి. అండ్ నెంబర్ 4 ఇంకోటి అయితే తండ్రిగా లేదా తల్లిగా ఉన్నప్పుడు అర్థమవుతుందంట. తండ్రిగా లేదా తల్లిగా అంటే, తండ్రి నేను ఉన్నాను కదప్ప నీకు సేవ చేసుకోవడానికి, నేను చేసుకుంటాను, నేను నా బిడ్డ తండ్రి, ఒక బేబీ లాగా మనకి సేవలు చేస్తుంది, మన పూజలు చేసుకుంటారు చూడండి. తండ్రిగా లేదా తల్లిగా మనం భావించినట్టు. అండ్ నెంబర్ 4 ప్రియురాలిగా. ఇప్పుడు శ్రీకృష్ణుడు అంటే అపారమైన ప్రేమ ఉన్న వాళ్ళు ఏం చేస్తాడు? పెళ్లి కూడా చేసుకోకుండా, నువ్వేనయ్యా సర్వం, ఇంక నా మళ్ళీ పెళ్ళెందుకు, నిన్నే ప్రేమిస్తా, నిన్నే ఆరాధిస్తా అంటూ వాళ్ళ జీవితం మొత్తాన్ని దేవునికి అర్పించేసింటారు. అలాంటి 5 క్యారెక్టర్స్ ఉన్న వాళ్ళు మాత్రమే ఈ భగవద్గీత అర్థమవుతుందంట. సో మీలో ఈ 5 క్యారెక్టర్స్లో ఒక క్యారెక్టర్ ఉన్నా కూడా మనకి అర్థమవుతుంది. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ